హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిగా మా పిఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి గుత్తి కాకరకాయ కారం. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను, చూసేయండి. మొదటిగా దీనికోసం అయితే నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. దీనిపైన పొట్టు ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కనుక నీట్గా పీల్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే వాష్ చేసుకొని పీల్ చేసుకోండి. పీల్ చేసుకున్న తర్వాత కడిగితే అంతేం ఉండదు. అందుకని చెప్పేసి మనం ఫస్ట్ అయితే వాష్ చేసుకున్న తర్వాతనే పీల్ చేసుకుంటున్నాను నేను. పీల్ చేసుకొని 2 సైడ్స్ ఎడ్జ్కి కట్ చేయకుండా ఒక్క సైడ్ మాత్రమే ఎడ్జ్కి కట్ చేయాలి. అంటే తోక సైడ్ అంటారు కదా, ఆ సైడ్ అనమాట. కట్ చేసి తీసేసేయండి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే కట్ చేయండి. ఇట్లా 4 ఏమంటారు 4 స్లైసెస్ లాగా అయ్యేలాగైతే కట్ చేయండి. ఇట్లా కాట్లు పెట్టుకుంటే సరిపోతుంది, ఎడ్జ్ వరకు కాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. మీరు తీసుకున్న ఒకవేళ ముదిరిగా ఉంటే కనుక దాంట్లో గింజ అనేది తీసేసేయండి. నేను తీసుకున్నవి ఆల్మోస్ట్ అన్నీ లేతగానే ఉన్నాయి, ఒక 2 మాత్రమే కొంచెం గింజ పట్టినాయి. అందుకని చెప్పేసి ఆ రెండిట్లకైతే నేను గింజ అనేది తీసేసాను. ఇంకొకటి ఏంటంటే, ఈ కాకరకాయలో గింజలు తినడం వల్ల ఏంటంటే ఎక్కువ హెవీగా గ్యాస్ అనేది ఫామ్ అయిపోతుంది. చాలామంది అనుకుంటారు కాకరకాయ వేడి, కాకరకాయ తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి. ఈ గింజలు తినడం వల్లనే మోస్ట్లీ గ్యాస్ ఫామ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇవి గింజలు లేకుండా కనుక మీరు ఈసారి వంట చేసుకొని తినండి. మీకు అట్లేమి ఆ ఫీలింగ్ అనిపించదు, అట్లా అనిపించదు కూడా. చూస్తున్నారు కదా, నేను అన్నిటికి అయితే ఇట్లానే ఎడ్జ్కి అయితే కట్ చేసుకొని అన్నిటికైతే ఇట్లానే 4 స్లైసెస్ కింద వచ్చేలాగా అయితే కాట్లు పెట్టేసుకున్నాను. ఎడ్జ్ వరకు అయితే ఒక రెండిట్లకు మాత్రమే గింజ అనేది తీసాను. అదర్వైజ్ వాటికి ఏంటంటే గింజ పట్టలేదు, చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి. అండ్ నేను తీసుకున్నవి పూర్తిగా ఆర్గానిక్ అనమాట, ఆర్గానిక్గా పండించినవి, అంటే మా చేలోవే. ఇవైతే కనుక అంటే మందులు కానీ ఎటువంటి మందులు ఎటువంటి ఎరువులు వాడనివి, అందుకని పూర్తిగా ఆర్గానిక్ అని చెప్తున్నాను. అండ్ ఇవి పొడవుగా ఉన్నాయి, అలాగే చాలా లేతగా ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక కాకరకాయలు తీసుకుంటే కనుక పొట్టువైనా తీసుకోవచ్చు, పొడవైనా తీసుకోవచ్చు. ఇట్లా మీకు పొడవుగా మరీ ఇంత పొడవుగా ఉండడం ఇష్టం లేకపోతే కనుక 2 ముక్కల కింద అయితే కట్ చేసి ఇట్లా ఘాట్లు పెట్టేసుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదా, నేను ఇట్లా అనేసరికి అది విరిగిపోయింది, మరి అంత లేతగా ఉన్నాయి అవి. కాయలు అయితే పెద్దవే, కాకపోతే లేతగా ఉన్నాయి. ఇవైతే కనుక నేను మొత్తం అయితే ఇట్లానే మీకు చూపించిన విధంగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇవి. ఈ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసైతే కనుక మనం మంచిగా వాటికి పట్టించాలి. అంటే మనం మర్దన చేసినట్టు మన తలకి ఎట్లయితే మర్దన చేసుకుంటామో అట్లా మర్దన చేయాలన్నమాట. స్మూత్గా డీల్ చేయండి, హార్డ్గా డీల్ చేయొద్దు, విరిగిపోతాయి. అండ్ మీరు తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుందిలేండి కాకరకాయలు అనేవి. గింజలు అయితే మాత్రం మీరు తీసుకునేది ముదురుగా ఉంటే కనుక గింజలు అనేది మాత్రం పక్కా తీసుకోండి, లేదంటే కనుక ఆ కాకరకాయ కారం అనేది అంత బాగోదు. అంటే కరకరలాడుతూ ఉంటుంది, బాగుంటుంది కాకపోతే కరకరలాడుతూ ఉంటుంది. అట్లా కొంతమందికి నచ్చదు, నాకైతే నచ్చదు. మీకు ఎలా ఉంటే ఇష్టం కామెంట్ చేసేయండి. ఇలా మనం పసుపు ఉప్పు పట్టించిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పక్కకు పెట్టేస్తే సరిపోతుంది. దీంట్లో ఉన్న ఏదైతే రసం ఉంటుందో వాటర్ అనేవి వచ్చేస్తాయి. ఆ వాటర్ పోవడం వల్ల కొంచెం మనకి చేదైతే తగ్గుతుంది. మరీ 100% చేదు పోతుంది అని అయితే చెప్పండి నేను. 100%లో 90% అయితే మోస్ట్లీ పోతుంది. సగమేమో మనం 50% ఏమో మనం పీల్ చేసినప్పుడు పోతుంది. తర్వాత 40% ఏమో, ఒక 30% ఏమో మనం ఇట్లా ఉప్పు పసుపు యాడ్ చేసి ఆ రసం పిండేసినప్పుడు పోతుంది. ఇంకొక 10% మనం వేయించేటప్పుడు పోతుంది. ఇంకో 10% అయితే కొంచెం చేదు ఉంటుందిలేండి. ఎందుకంటే కనుక మనం తినేదే కాకరకాయ, కాకరకాయ గుణం ఏంటి, చేదే కదా. మరీ ఆ చేదు లేకుండా తింటే ఎట్లా? అందుకే మన జీవితాల్లో కష్టం నష్టం సుఖం ఎలా ఉంటాయో ఈ రుచులు కూడా అంతేనండి. అందులోకి కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, ఎందుకంటే చేదు ఉంటుంది అని చెప్పేసి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇది రెసిపీని.
ఇప్పుడైతే కనుక నేనైతే వాటిని చూపించాను కదా, పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడైతే బాండీ అనేది పెట్టుకొని దానిపైన ఒక గుప్పుడైతే కనుక పల్లీలు అయితే వేసి వేయించుకుంటున్నాను. అలాగే దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు అనేది యాడ్ చేసుకొని వేయించుకోండి. ఏంటంటే కాకరకాయ ఏంటంటే చాలామందికి ఎందుకు నచ్చదు అంటే చేదు ఉంటుంది, చేదు ఉంటుంది, చేదు ఉంటుంది అని. కాకరకాయ దాని గుణమే చేదు కదండి, చేదు లేకపోతే ఎలా ఉంటుంది? అన్ని కాయగూరలని ఇష్టపడేటప్పుడు ఇదొక్కసారైనా తినొచ్చు కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ మీరే తింటారు. ఇవి మళ్ళీ పైగా ఏంటంటే మనం ఈ రెసిపీ ఏదైతే తయారు చేస్తున్నామో గుత్తి కాకరకాయ కారం, ఇది మనకి అట్లీస్ట్ 4-5 డేస్ అయితే ఉంటుంది. బయట పెట్టేసినా కూడా 4-5 డేస్ ఉంటుంది. స్మెల్ రావడం కానీ అలా ఏమీ ఉండదు. మనం ఇప్పుడు ఎట్లా ఫ్రెష్గా అయితే తయారు చేసామో అలానే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది. మీకు 4-5 డేస్ తర్వాత కూడా అదే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నట్లుగా అయితే కనుక ఈ వేగే దాంట్లోనే ఒక 10 ఎండుమిర్చి అయితే వేసి వేయించుకోండి. మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే ఏంటంటే మనకి మాడిపోతాయి. మాడిపోయి ఆ ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది అనమాట, టోటల్లీ చేంజ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి వేయించుకోండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మిమ్మల్ని మీరే నమ్మలేరు. నేనైనా ఇంత అద్భుతంగా వంట చేసింది అని అనుకుంటారు. ఇదైతే నిజం. ఏంటి మరీ ఎక్కువ చెప్పేస్తుంది అని అనుకుంటున్నారా? అలా ఏం లేదండి, ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది. లొట్టలు వేసుకొని మరీ తింటారు మీ ఇంట్లో వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చినే ఎక్కువ యూస్ చేస్తాను. ఎందుకు అంటే కనుక పచ్చిమిర్చి వల్ల చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్సే వస్తున్నాయి ఇప్పుడు ఈ రోజులలో. ఎందుకంటే ఆ స్పైసీనెస్ తినడం వల్ల యాసిడిటీ ప్రాబ్లమ్స్, ఇంకా కొన్ని హెల్త్ ఇష్యూస్ బాగానే వస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. అండ్ నేను హెల్త్ విషయంలో అయితే మరీ అంటే నేను అవి తిన్ను ఇవి తిన్ను అని చెప్పను, కానీ బయట ఫుడ్ కూడా తింటాను, నేను కూడా తింటాను. కాకపోతే ఏంటంటే మంచి ఫుడ్ తీసుకుంటాను. మన హెల్త్ని మనమే కాపాడుకోలేకపోతే ఇంకెలా చెప్పండి. అండ్ కొన్నిసార్లు ఆ రోటి పచ్చళ్ళు అవి ఇవి చేసేటప్పుడు ఏంటంటే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటాను నేను. ఆర్గానిక్గా పండినవి మాత్రమే పచ్చిమిర్చి తీసుకొచ్చుకొని అప్పుడు మాత్రమే నేను రోటి పచ్చళ్ళు అయినా ఇంకేదన్నా తినాలనిపించినా చేసుకుంటాను తప్పితే బయట నుంచి కొన్నవి అయితే మాత్రం నాకు పచ్చళ్ళు చేసుకొని తినాలన్నా నా పని అయిపోయింది అనిపిస్తుంది. మీకేం అనిపిస్తుంది? అలానే అనిపిస్తుందా మీకు కూడా? కొంచెం అంటే చాలామందికి ఆర్గానిక్ అనేవి మోస్ట్లీ దొరకవు. మనం తీసుకునే ఫుడ్ కొంచెం మంచిగా తీసుకుంటే సరిపోతుంది. అంటే ఓవర్ స్పైసెస్ తినకుండా కొంచెం తక్కువ తినండి. మీ హెల్త్ని మీరైతే కాపాడుకోండి. చూసారు కదా, అవైతే వేగిని అయితే మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. అలాగే బాండీ అయితే పెట్టుకున్నాను. బాండీ పెట్టుకొని అయితే ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. మందపాటి గిన్నె ఎందుకు పెట్టుకోమని చెప్పాను అంటే కనుక మనం ఏదైనా డీప్ ఫ్రైలు చేసేటప్పుడు మనకి తొందరగా అడుగంటకుండా ఉంటుందని చెప్పేసి మందపాటి గిన్నె అనేది పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే మనకి మాడకుండా ఉంటుంది. మాడిపోతే ఏంటంటే మనం చేసే వంట పెంట అవ్వకుండా ఉంటుంది అని నా ఫీలింగ్. మీరేమంటారు? ఇప్పుడైతే కనుక ఇవైతే వాటర్ పిండాను. చూసారు కదా మీరు, వాటర్ పిండి అయితే దీంట్లో వేస్తున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోండి. ఇవి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మనకి మాడిపోతాయి. మాడిపోయి సరిగ్గా కుక్ అవ్వు. అంటే కొంచెం మనకి ఇది ఎట్లా ఉండాలంటే కొంచెం క్రంచీనెస్ రావాలి. అట్లా అని చెప్పేసి మాడకూడదు. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదొక చిన్న టిప్ అయితే పాటించండి. వాటర్ పిండేటప్పుడు కూడా గట్టిగా పిండొద్దు. గట్టిగా పిండితే అవి విరిగిపోతాయి. కుత్తి లెక్క లేకుండా మనం కట్ చేసినవి అవి విడిపోతాయి అన్నమాట. ఇదొక్కటైతే మీరు అన్ని డబుల్ మీనింగ్ అర్థం చేసుకోవద్దు. ఇవైతే కనుక కొంచెం చూసుకొని వేసుకోండి. చూసారు కదా వాటర్ అయితే ఎన్ని వచ్చినాయో. ఇవైతే కనుక నేను మొత్తం అన్నీ ఒకటేసారి వేసేసాను. అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. నేను 1/2 కిలోనే తీసుకున్నా కాబట్టి 1/2 కిలో పొట్టు తీసిన తర్వాత మనకి పొట్టే ఒక 1/4 కిలో అంత వస్తుంది.
ఎందుకంటే మనం మంచిగా నున్నగా చేస్తాం కాబట్టి వాటిని మర్దన అనేది నున్నగా చేస్తాం కాబట్టి మనకి పావు కిలో పోనే పోతుంది వాటిలో అయితే. ఇట్లా అయితే కనుక మంచిగా తిప్పుకుంటూ వస్తే వేయించుకోండి. ఇందాక కాకరకాయ కారం కోసం ఆ కారం ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అది వీడియో అనేది మిస్ అయింది. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి, కొంచెమే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ కాకరకాయల్లో వేసాం కాబట్టి దాంట్లో అంత ఎక్కువ అవసరం లేదు. కొంచెం అయితే ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకొని వేయించుకున్నాను. ఇవైతే నాకు చూడండి వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఏదైతే మసాలా పట్టుకొని పక్కన పెట్టుకున్నామో అది కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకొని ఒక 5 to 10 minutes ఉడికిస్తే సరిపోతుంది. మరి ఎక్కువ కుక్ చేయనవసరం లేదు, ఎందుకంటే అన్నీ వేయించినవే కదా, పచ్చివి ఏవి వేయలేదు, మనం అన్నీ వేయించినవే వేసాము అందుకని చెప్పేసి. ఇదైతే కనుక మనకి ఈ కాకరకాయ కారం అనేది 4 to 5 days అయితే బయట పెట్టేసినా కూడా 4 to 5 days అయితే ఉంటుంది పాడవకుండా. మీరు ఈరోజు ఎట్లయితే ఫ్రెష్గా తయారు చేస్తారో మీకు ఆఫ్టర్ 4-5 days తర్వాత కూడా మీకు అదే ఫ్రెష్నెస్ ఉంటుంది ఈ ఫ్రై అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇవేంటంటే మనం ఆ మసాలా వేడి అన్నంలో మసాలా కారం వేసుకొనిది గుత్తి కాకరకాయ అట్లా వేసుకొని కొంచెం కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అద్భుతం అనే చెప్పుకోవాలి. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. మరెందుకు ఆలస్యం, మీ ఇంట్లో మీరు వెంటనే ప్రిపేర్ చేసి తిని ఎలా వచ్చిందో టేస్ట్ అనేది నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అండ్ ఇది చిన్న పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేస్తారు కాదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.